ఈ మధ్య కాలంలో మ్యాట్రిమోనియల్ కేసెస్‌లో ఫ్రాడ్స్ అనేవి ఎక్కువైతున్నాయి. మ్యాట్రిమోనియల్ మోసాలు. ఇవేంటి అనంటే చాలా సందర్భాల్లో ఈ ఆన్‌లైన్ యాప్స్ ఏవైతే ఉంటాయో మ్యాట్రిమోనియల్ సైట్స్ వాటిల్లో మీరు అప్లై చేసుకోవడము, సమ్ ర్యాండమ్ అలయన్స్ వచ్చిన తర్వాత హడావిడిగా పెళ్లి చేసుకోవడం. ఆ తర్వాత యూఎస్‌కో వేరే కంట్రీకెళ్ళినా లేకపోతే ఇక్కడే ఉన్నా వితిన్ హార్డ్‌లీ 1-2 మంత్స్‌లో వాళ్ళు డివోర్స్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయడము, మెయింటెనెన్స్ డీవీసీ 498 ఇలా కేసులన్నిటిని ఫైల్ చేయడము. అసలు ఏం జరుగుతుందో కూడా మీకు అర్థం కాదు. అసలు ఈ అమ్మాయి ఎందుకు గొడవపడి వెళ్ళిపోయిందో తెలీదు. సో ఇటువంటి మ్యాట్రిమోనియల్ మోసాలనేవి ఎక్కువైతున్నాయి. ఎందుకనంటే వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్. పెళ్లి సంబంధాలకి మనం ఏదైతే అప్లై చేసుకుంటామో ఆ సైట్స్‌లో వీళ్ళు వాళ్ళ ప్రొఫైల్స్‌ని పెట్టి వీళ్ళ పనే ఇదనమాట. పెళ్లి చేసుకోవడము, ఒక 1 మంత్ లోపు ఏదో ఒక గొడవ ఇనిషియేట్ చేసి మెయింటెనెన్స్ కేసులేయడము. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కాంప్రమైజ్ అయిపోయి ఎంతో అంత డబ్బులు ఇచ్చేసి వదిలేసేసుకుందాము అని అనుకుంటూ ఉంటారు. సో ఆ డబ్బులకి అలవాటు పడి వీళ్ళు హ్యాబిచువల్ ఫ్రాడ్స్ అనమాట. సో ఇటువంటి బారిన పడకుండా మీరు బ్యాక్‌గ్రౌండ్ చెక్ ప్రాపర్‌గా చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి మోసాలు చాలా ఎక్కువైపోతున్నాయి. ఒకవేళ మీరు గనుక ఇటువంటి మోసానికి గురైనట్టయితే డెఫినిట్‌గా ఒక మంచి అడ్వకేట్‌ని కన్సల్ట్ చేయండి.